హాయ్ అండి, ఈరోజు మనం ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన అలసందలతో మసాలాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇందులో విటమిన్స్ పుష్కలంగా లభిస్తాయి. బరువు తగ్గాలనుకున్న వాళ్ళు రోజుకో కప్పు తింటే చాలు, ఈజీగా బరువు తగ్గిపోవచ్చు. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ మసాలాని సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేయాలో ఒకసారి మనం చూసేద్దాం. ముందుగా అలసందల్ని ఇలా ఒక 2 అవర్స్ పాటు మనము నానపెట్టుకోవాలి. ఇలా నానపెట్టుకుంటే మనకి ఫాస్ట్గా ఉడికిపోతుంది. శుభ్రంగా కడిగేసి ఇలా నానిపోయిన ఈ అలసందల్ని ఇలా ఒక కుక్కర్లోకి వేసేసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనము ఒక 3 విజిల్స్ వచ్చే వరకు మనము ఉడకబెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా అలసందల్ని ఉడకబెట్టేసుకోవాలి. ఇలా పట్టుకుంటే ఇట్లా మెత్తగా అయిపోతుంది కదా, ఇలా వచ్చే వరకు మనం ఉడికిచ్చేసుకుంటే సరిపోతుంది. వాటర్ లేకుండా అలసందలు మొత్తాన్ని ఇలా ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఇందులోకి ఇట్లా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, తురుము పెట్టుకున్న క్యారెట్ తురుము, కొద్దిగా కరివేపాకు, కొంచెం కొత్తిమీర, కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ మ్యాగీ మసాలా వేసేసుకోవాలి. మ్యాగీ మసాలా కనుక మీ దగ్గర లేకపోతే చాట్ మసాలా అయినా వేసేసుకోవచ్చు. కొంచెం పెప్పర్ పౌడర్ వేస్తున్నాను. మసాలాకి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. అలసందల్లో ఉడకబెట్టేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసేసుకున్నాం కదా, ఉప్పు కొంచెం చూసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం లెమన్ పిండుకోవాలి. ఒక 1/2 బద్ద పిండుకుంటే సరిపోతుంది. ఇవన్నీ కలిసేలాగా బాగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఇందులోకి నేను రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేయట్లేదండి, ఎందుకంటే మనం పెప్పర్ పౌడర్ వేసాము, కొంచెం చిల్లీ వేసాం కాబట్టి ఆ స్పైసే సరిపోతుంది. మొత్తం కలిసేలాగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన మన అలసందల మసాలా రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒక్కసారి ఇలాగా ట్రై చేసి చూడండి. ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.